అతనే. రే స్నానం చేస్తున్నాను కదా, పోరా. అరే కట్ చేసిందేంటి? ఏం చేస్తూ ఉంటుంది? ఫోన్ చేసి ఏంటి మినీ గేంటి మినీ అని 100 సార్లు మినీ మినీ అంటాడు. ఇవాళ నేనే ఫోన్ చేసి నేను మినీని కాదని చెప్పిస్తాను. హలో, ఏంటి ఫోన్ కట్ చేసావు? స్నానం చేస్తున్నాను. అయిందా? అయ్యింది. నీకేం కావాలి? సరే తర్వాత చెప్తాను కానీ ఎంతసేపు నా పచ్చటవలు చుట్టుకునే ఉంటావు? పచ్చటవల చూస్తున్నాడా? నేను పచ్చటవలు కట్టుకున్నానని నీకెవరు చెప్పారు? నా రూమ్లో ఆ కలర్ టవలే. అది నాకు తెలీదు. జస్ట్ మినిట్, ఎవరో వచ్చినట్టున్నారు, లైన్లోనే ఉండు. డ్రెస్ మార్చుకోవడం బెటర్. పాప డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిందా? చూద్దాం డ్రెస్ చేంజ్కి ఎంత టైం పడుతుందో. చెప్పు. నాట్ బ్యాడ్. ఏంటది? ఏం లేదు, త్వరగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నావే. కెమెరా ఏమైనా పెట్టాడా? రూమ్లో ఉండి చూస్తున్నా అనుకుంటున్నావా? లేదే. రూమ్లోంచి కాదు, పైనుంచి. పైనుంచి అనగానే స్పైడర్ మ్యాన్ లాగా ఫ్యాన్కి వేలాడుతూ చూస్తున్నా అనుకున్నావా? నీకు పైనున్న పై రూమ్లో నేను ఉన్నాను. మధ్యలో ఎవరూ లేరులే. దిస్ ఇస్ టూ మచ్. సరే మ్యాటర్కి వస్తాను. నీ ఫ్రెండ్ ప్రియా నాకు బాగా నచ్చింది. అలా వచ్చేవా దారికి? ఓకే, నీకు ప్రియా నచ్చితే సరిపోతుందా? తనకి నువ్వు నచ్చక్కర్లేదా? తనకి తప్పకుండా నచ్చుతాను. ఓవర్గా ఊహించుకోవద్దు. ఎందుకు ఎప్పుడు చూసినా నెగటివ్ గానే ఆలోచిస్తావు? నాకు తనంటే ఇష్టం, నువ్వెందుకు టెన్షన్ అవుతా? సరే నేను తనతో చెప్పుకుంటానులే. ఎప్పుడు? రేపు. ఎక్కడ? దుబాయ్ క్రీక్ పార్క్ లో. రేపెప్పుడు? 5:30కి. ఓకే, 5:30కి తను బిజీగా ఉంటే 6 గంటలకి. నీ ప్రియా రేపు వస్తే ఏం చెప్తావు? వెరీ గుడ్, భలే ప్రశ్న అడిగావు. ఒక రిహార్సల్ చూసుకుందాం. ఇప్పుడు నువ్వే ప్రియా అనుకో. ప్రియా, ఏ ప్రియా, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు కనుక ఇప్పుడు ఓకే అన్నావంటే? ఓకే అన్నానంటే వచ్చి నేను గట్టిగా కౌగిలించుకుని ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తా? నీ కళ్ళ మీద, నీ పెదాల మీద, మెడ మీద, ఆ తర్వాత హలో ముద్దు పెడతానని చెప్తున్నాను. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏవైనా ఒక అమ్మాయితో ఇవన్నీ మాట్లాడొచ్చా? సరే వదిలే, ఈ డీటెయిల్స్ అని నీకెందుకు చెప్పడం? నువ్వు హ్యాపీగా పడుకుని నిద్రపో. నేను ఈ డీటెయిల్స్ అని డైరెక్ట్గా ప్రియతోనే చెప్తాను. ఓకేనా? అయ్యో, ఇలా మాట్లాడితే నేను ఎలా నిద్రపోను? నువ్వు ఎలా నిద్రపోతావో నేను చూస్తాను. హాయ్. హాయ్. నిన్న రాత్రంతా నిద్రపోలేదా? లేదే, బాగా నిద్రపోయానే. అబద్ధం చెప్పకో. నేనెందుకు అబద్ధం చెప్పాలి? నిన్ను చూస్తుంటే అలా అనిపించడం లేదే. రాత్రంతా ఎవరి గురించో ఆలోచిస్తూ నిద్రపోనట్టుగా ఉన్నావు. లేదు, అలాంటిదే లేదు. షో? యా. నీ ఫ్రెండ్ మినీ రాలేదా? ఎందుకు? ఏం లేదు, నీ ఫ్రెండ్ మినీతో ఒక విషయం చెప్పాను. తను ఆ విషయం నీతో చెప్పలేదా? లేదే. నీ ఫ్రెండ్ శుద్ధ వేస్ట్, లూస్. ఎనీవేస్, మరైతే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది నేను మిమ్మల్ని అడగాలి. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నేనా? యాక్చువల్లీ ఎవ్రీ ఫిబ్రవరి 14th నేను తప్పకుండా ఇక్కడికి వస్తాను. దిస్ ఇస్ మై మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ ఇన్ దుబాయ్. నాకు నచ్చినవి ఇతనికి నచ్చుతున్నాయే. ఏంటి? నేను ఇక్కడికే వస్తాను. రియల్లీ? యా. ఈ చోటికా? యా. పర్వాలేదే, కలిసిపోయాం. ఏంటి? ఏ లేదు, మన టేస్ట్లు కలిసిపోయాయని చెప్తున్నా. ఓకే. మినీతో ఏం చెప్పారు? మినీతోట ఏం చెప్పాలి? ఏదో ఒకటి. అవును, నువ్వు కళ్ళకి పెట్టుకోవాల్సినవి అడ్డమైన చోట పెట్టుకుంటావు కానీ పెట్టుకోవాల్సిన చోట పెట్టుకోవా? ఏంటది? ఏం లేదు, కళ్ళ చూడు ఇక్కడ పెట్టుకున్నావేంటి? కళ్ళకి పెట్టుకోవాలి కదా. మినీతో ఏం చెప్పారు? మినీతో ఏం చెప్పానా? మినీతో ఏం చెప్పానంటే రేపు నేను డెసర్ట్ సఫారీకి వెళ్తున్నాను.
ఇష్టమైతే నువ్వురా. బాయ్. క్రేజీ. హే, ఏదో మాట్లాడాలని తీసుకొచ్చి ఇలా ఏమి మాట్లాడకపోతే ఎలాగా? ఎప్పుడు ఊరికి వెళ్తున్నావు? ఓ, ఇది అడగడానికే తీసుకొచ్చావా? యాక్చువల్లీ నేను ఎప్పుడూ ఊరికి వెళ్ళాల్సింది. మరెందుకు వెళ్ళలేదు? నీకు తెలీదా? మ్మ్హ్మ్. మినీ కోసం. ఏయ్, ఏయ్, అక్కడ కొట్టకు, నీకెన్నో పడుతుంది. ఎందుకని? ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నావు కనుక. మినీ అది ఎక్కడ నిద్రపోతూ ఉంటుంది, దాని సంగతి ఎందుకు? యాక్చువల్లీ నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ మినీ కథంతా ఉత్తినే అని. నిన్ను చూసినప్పటి నుంచి నువ్వే నా మనసులో ఉన్నావు. నేనే ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? హే, నువ్వు ఆల్రెడీ చేసేసావుగా. సరే, ఏంటి? తర్వాత నేనే పద్ధతిగా చేస్తాను. ఏమొద్దు, నన్ను పెళ్లి చేసుకుంటావా? కిట్టు, ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదిలిపెట్టను. ఐ లవ్ యూ. హాయ్, హౌ ఆర్ యూ? ఈ టేబుల్ అవును, ఇది కూర్చో. ఏంటి ఆశ్చర్యంగా ఉంది? సడన్ గా డిన్నర్ కి తీసుకొచ్చావు? ఏ, తీసుకురాకూడదా? లేదు, రావచ్చు. కానీ ఫస్ట్ టైం మొత్తం కుటుంబాన్ని వదిలేసి నన్ను మాత్రం తీసుకొచ్చావు కదా, అందుకే అడిగాను. యాక్చువల్లీ ఇవాళ కూడా అమ్మ రిమైండ్ చేసినందువల్లే. ఓ, అమ్మ చెప్పిందా? అమ్మ ఏమందంటే, అనుకున్నా. అది కాదు, కిట్టు, చెప్పేది విను. కిట్టు. అమ్మ సరే, కానీ రేపు తీసుకొచ్చుంటే ఒక్కసారి 2 పనులు అయిపోయి ఉండేవి. రేపా? రేపేంటి? పెళ్ళం పుట్టినరోజు కూడా మర్చిపోయావు కదూ? ఓ, పుట్టినరోజు. ఏ లూసు, నేను మర్చిపోలేదు. నేను చెప్పేది విను. కిట్టు, నిజంగా నేను కిట్టు. మర్చిపోలేదు. నేను చెప్పేది స్టాప్ ఇట్. వదిలే. సరే సరే, వదిలే. ఆర్డర్ చేద్దాం. ఏం తింటావో చెప్పు. దిస్ ఇస్ ద లిమిట్ కిట్టు. నాకేం ఇష్టమో నీకు తెలీదు. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎక్స్క్యూజ్ మీ, వన్ సిసిలా ప్లీజ్. ఒక్కటేంటి? ఆకలేయడం లేదు, నాకొద్దు. ఆకలిగా లేదా? నాతో తినడం ఇష్టం లేదా? ప్రియా, నీతో గొడవ పడ్డానికి నేను ఇక్కడికి తీసుకురాలేదు, అర్థమైందా? 2 నిమిషాలు ఆర్గ్యూ చేయకుండా నువ్వు ఉండలేవా? ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు. నువ్వు సంతోషంగా ఉండాలని ఇక్కడికి తీసుకొచ్చాను. సంతోషం నా మొహం చూస్తే కనపడాలా నేను ఎంత సంతోషంగా ఉన్నాను? ఏయ్, ప్రెగ్నెన్సీ గాడిద గుడ్డు. జాగ్రత్త. ఏయ్ కిట్టు, ఎక్కడికి వెళ్తున్నావు? లేదు, ఇలా చూడు, నీకు నచ్చిన సిజిలర్స్ ఆర్డర్ చేశాను. నువ్వు తిను. నేను ఇక్కడే ఉంటే గొడవ అవుతుంది. నేను బయట వెయిట్ చేస్తాను, ఓకే? నేను ఫుడ్ కోసం ఏడుస్తున్నాను అనుకుంటున్నావా? ప్రియా, సరే వదిలేరా. నిద్రపోతున్నాడు చూడు, కుంభకర్ణుడు. నువ్వు ఒక మొగుడివి, నీకెందుకు పెళ్ళం? పుట్టినరోజును గుర్తు చేసిన పెళ్ళం మనసు కోరిక ఏమీ అర్థం చేసుకోలేడు. ఛ! మనసులో ఉంటేనే కదా. ఛ! సేల్స్ టార్గెట్ మీ పుట్టిన చాలా హై సార్. అయ్యో, హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యూ. ఏ, నిద్రపోయాను అనుకున్నావా? అవును.
ఏ డైమండ్ ఫర్ మై డైమండ్.